సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ కుంభమేళా అని పిలువబడే సమ్మక్క సారక్క జాతరపై చరిత్ర చెప్పిన వివరాల ప్రకారం ఆ సమ్మక్క సారలమ్మలు ఆది దేవతలుగా ఇక్కడ అమ్మవారు వెలసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించిన పుణ్యప్రదేశం. తనని నిత్యం కొలిచే భక్తులను ఎల్లప్పుడూ కాపాడడానికి జగజ్జనని అయిన ఆ పార్వతీదేవి, ఆ దుర్గాదేవియే ఇక్కడ సమ్మక్క సారలమ్మలుగా అవతరించి దుష్ట శిక్షణ గావించి తన అవతారాన్ని ఒక కుంకుమ భరణిలో నిక్షిప్తం చేసి భక్తుల చేత పూజలందుకుంటున్న మహిమాన్విత పుణ్యస్థలం. 2 ఏళ్లకో మారు జరిగే ఈ సమ్మక్క సారలమ్మల జాతరకు వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా భక్తులు తరలివచ్చి జగజ్జనని అయిన ఆ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుతూ ఉంటారు. నాలుగు రోజుల పాటు జరిగే మహా ఉత్సవంలో ఈ ప్రాంతమంతా కూడా భక్తులతో తడిసి ముద్దవుతుంది. ఏ చెట్టు చూసినా, ఏ పుట్ట చూసినా ఆ భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంటుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టాలుగా సారలమ్మ మొదటి రోజు గద్దెపైకి రాగా, 2వ రోజు జాతరలో అతి కీలకమైన ఆ సమ్మక్క గద్దెపైకి వచ్చి కొలువుదీరిన ఆ క్షణం నుండి కూడా భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో తమ కోరికలన్నీ నెరవేర్చిన ఆ తల్లికి ముడుపులు కడుతూ, మొక్కులు చెల్లించుకుంటూ, ఎత్తు బంగారాలను సమర్పిస్తూ, తలనీలాలను సమర్పిస్తూ, నూతన వస్త్రాలను సమర్పిస్తూ, పసుపు కుంకుమలతో ఎంతో భక్తితో పూజించుకుంటూ కుటుంబ సమేతంగా మేడారానికి తరలివచ్చి ఆ తల్లులను పూజించుకుంటూ ఉన్నారు. జాతర మహోత్సవం జరిగి వనం నుంచి జనంలోకి వచ్చి 4 రోజుల పాటు పూజలందుకున్న ఆ తల్లులు తిరిగి వనంలోకి వెళ్ళి వారం గడుస్తూ ఉన్న ఆ గద్దెలపైన కొలువుదీరిన ఆ అమ్మవార్ల రూపాలను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతూ ఉన్నారు. ఈ ప్రాంతమంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడి ప్రజలందరూ ఎంతో భక్తితో పిలుచుకునే ఈ తిరుగువారంలో ఆ అమ్మవార్లను స్మరించుకుంటూ, భక్తితో తలుచుకుంటూ కొలుచుకుంటున్న చిత్రాలన్నింటినీ కూడా మనం తీర్థయాత్రలు ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. గద్దెల ప్రాంగణమంతా కూడా భక్తులతో నిండిపోయి ఉంది. ఏదైనా కారణాల చేత ఆ 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు రాలేని భక్తులందరూ కూడా అమ్మవార్ల దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. అమ్మవార్లు జనం మధ్యలోకి వచ్చి 4 రోజుల పాటు భక్తుల చేత పూజలందుకున్న ఆ తల్లులను మరొక్కసారి దర్శించుకోవాలని ఆ జాతరకు వచ్చి దర్శించుకున్న భక్తులు కూడా మరొక్కసారి ఆ అమ్మవార్ల దర్శనానికి తరలివస్తూ ఉన్నారు. ఆది పరాశక్తి వనం నుండి జనంలోకి వచ్చి భక్తులను కనులారా వీక్షించి ఆ భక్తుల కోరికలన్నీ నెరవేర్చిన ఆ తల్లికి, ఆ సమ్మక్కను మరొక్కసారి దర్శించుకుంటూ పసుపు కుంకుమతో నూతన వస్త్రాలను సమర్పిస్తూ మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటూ ఉన్నారు. ఆ కుంకుమను, పసుపును నుదుటన తిలకంగా దిద్దుకుంటూ అమ్మవారి ఆశీర్వాదాలను పొందినట్టుగా సంతృప్తి చెందుతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మలు సాక్షాత్తు దైవస్వరూపం. అందుకే భక్తులందరూ ఏ కోరికైనా నెరవేర్చే ఆ తల్లి వద్దకు వచ్చి ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. ఆ తల్లి దగ్గరికి వచ్చి భక్తితో వేడుకుంటే చాలు, 2 ఏళ్ల వరకు తమ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తుందని ఆ తల్లికి భక్తితో ఆ బెల్లాన్ని సమర్పించి భక్తితో ప్రణమిల్లుతారు భక్తులందరూ కూడా. అందుకే తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులతోటి ఆలయ ప్రాంగణమంతా కూడా కిటకిటలాడుతోంది. తిరుగువారమైన ఇప్పుడే జాతర జరుగుతోందా అన్నట్టుగా ఈ ఆలయ ప్రాంగణమంతా కూడా మనకు అగుపిస్తోంది. మేడారం జాతర అయిపోయిందా, ఇంకా జరుగుతోందా అనే సందేహం కూడా భక్తుల్లో ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ అమ్మవార్లు ఇంకా జనం మధ్యలోనే ఉన్నారు. తమను రక్షించడానికి, సర్వదా కాపాడడానికి ఆ తల్లి జగజ్జనని, ఆ సమ్మక్క ఇక్కడే ఉంది అంటూ కూడా భక్తులు ఎంతో భక్తితో పూజలు జరుపుకుంటూ ఉన్నారు. వనం వీడి జనంలోకి వచ్చి పూజలందుకున్న ఆ తల్లి జనం నుండి వనంలోకి తిరిగి వెళ్ళి వారమైన ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చి పూజలు జరుపుకుంటూ ఉన్నారు.
అమ్మవార్లను మరొక్కసారి దర్శించుకొని తమ కుటుంబాల్ని చల్లంగా కాపాడుమని భక్తితో వేడుకుంటూ ఉన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు ఆ జగజ్జననియే మానవ రూపంలో వెలిసి భక్తులను సర్వదా కాపాడిన మహిమాన్విత క్షేత్రం. మనమందరం కూడా ఈ మేడారం సమ్మక్క సారలమ్మలను తప్పకుండా దర్శించుకోవాలి. భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేర్చే ఆ తల్లికి భక్తితో ముడుపులు కట్టాలి, ఎత్తు బంగారాలను సమర్పించాలి. తిరుగువారంగా పిలుచుకునే ఈ శుక్రవారం రోజున లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ఆ తల్లులిద్దరినీ కూడా దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. చిలకల గుట్టపైన కుంకుమ భరణిలో నిక్షిప్తమై ఉన్న ఆ సమ్మక్క ఇక్కడి ఆ భక్తులందరినీ కూడా సంరక్షిస్తూ భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటుంది. అందుకే భక్తులు నిత్యం ఈ ప్రాంతానికి తరలివచ్చి పూజలు జరుపుకుంటూ ఉన్నారు. ఎటు చూసినా ఈ మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. ఎవరి నోట విన్నా ఆ సమ్మక్క సారలమ్మల నామస్మరణే మనకు వినిపిస్తూ ఉంది. వారం రోజుల పాటు అయినా ఆ అమ్మవారికి పూజలు, ఎత్తు బంగారాలను సమర్పించుకోవడానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు. తిరుగువారం రోజున అమ్మవారిని మరొక్కసారి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని కూడా భక్తుల నమ్మకం. అందుకే వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆ తల్లిని, ఆ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటూ ఉన్నారు. మనందరిపై కూడా ఆ జగజ్జనని అయిన ఆ సమ్మక్క సారలమ్మల మెండైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క, జై జై సారలమ్మ.